హాయ్ 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 అందరికీ హాయ్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తాండ్రు డ్రాగన్ మూవీకి సంబంధించి అప్డేట్లు ఎప్పుడు వస్తాయా అని. అన్ని మూవీలకి సంబంధించిన అప్డేట్లు వస్తా ఉన్నా కానీ డ్రాగన్ మూవీకి సంబంధించిన అప్డేట్లు మాత్రం రావటమేలే. ఇంకా అప్పుడెప్పుడు ఆ ఫోటో రిలీజ్ చేయడం తప్ప ఇంకా మళ్ళీ ఈ మూవీకి సంబంధించి చిన్న అప్డేట్ చూద్దామన్నా గానీ రావడమేలే. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అయితే నేనైతే ఒకటైతే చెప్పాలని అయితే అనుకున్నా, మూవీకి సంబంధించిన అప్డేట్లు కొంచెం లేట్ అయినా గానీ అప్డేట్ వచ్చిన రోజు సోషల్ మీడియా మొత్తం తగలబడిపోద్ది. అలా ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చే ఈ మూవీ అప్డేట్లు అయితే మనకి కొంచెం టైం పట్టొచ్చు కానీ అప్డేట్ అన్నది ఒక్కసారి దిగితే సోషల్ మీడియా అనేది ఉండదు, ఆ రోజు బ్లాక్ అయిపోద్ది. నాకు తెలిసినంత వరకు అయితే అంత భారీగా అయితే తీస్తున్నారు వాళ్ళు ఈ మూవీని అయితే. ఇప్పుడైతే ఒక భారీ షెడ్యూల్ అనేది అయితే జరుగుతుంది. షూటింగ్ ఉన్న 40% దాకా అయిపోవచ్చింది. ఇంకా అసలు డ్రాగన్ మూవీ నుంచి అప్డేట్లే రావా అంటే అప్డేట్లు అయితే వస్తాయి. ఎన్టీఆర్ గారి పుట్టినరోజు ఉంది కదా మే 20న, అప్పుడైతే మనకి ఒక చిన్న టీజరు, ఇంకా ఫస్ట్ లుక్, ఏదన్నా టైటిల్ లేదంటే రిలీజ్ డేట్ ఇంక ఇలాంటివి అయితే అనౌన్స్ అయితే చేస్తారు. అవి ఒకవేళ రిలీజ్ అయినా గానీ ఎక్కువగా ఏం ఆశించాల్సిన అవసరం లే, మామూలు చిన్నటి ఏదన్నా రిలీజ్ అయితే చేస్తారు. ఇప్పుడు 1 నిమిషం 1.5 నిమిషం అలా అయితే రిలీజ్ చేస్తారు అంతే. అంతకు మించి ఎక్కువ అయితే ఏం రిలీజ్ అయితే చేయరు వాళ్ళైతే. అంత తక్కువగా రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళైతే ఇక్కడ సోషల్ మీడియాలో పెద్దగా ఈ మూవీని ఎవరు చూడకూడదు, థియేటర్ లోనే ఈ మూవీని చూడాలా, ఈ మూవీని ఆనందించాలా థియేటర్ లో చూసే అని అయితే వాళ్ళైతే అనుకొని ఉన్నారు. అందుకోసమని ఈ అప్డేట్లు అనేది అయితే రావటంలే అంతే. ఇంకా ఈ మూవీలో అయితే చాలా పెద్ద పెద్ద యాక్టర్లు అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరి పేరు బయటకు వచ్చేటప్పుడు అదిరిపోతా ఉంటది అంతే. కానీ కొన్ని రోజులు అయితే ఆగాల. పుట్టినరోజు ఆపోతే అయితే ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తారంట. ఎప్పుడైనా రిలీజ్ చేయనివ్వండి, నేనైతే ఖచ్చితంగా ఎదురు చూస్తానే ఉంటాను ఈ మూవీ అప్డేట్ల కోసం అయితే. మామూలుగా ఫ్యాన్సే కాదు, మామూలు ఆడియన్స్ కూడా అందరూ ఎదురు చూస్తారు ఈ మూవీ అప్డేట్ల కోసం అయితే. వస్తాయి, దగ్గరలోనే అప్డేట్లు అయితే వస్తాయి, ఇస్తారు వాళ్ళైతే. వచ్చినప్పుడు అయితే సోషల్ మీడియాలో ఆ రచ్చ మాత్రం ఆగదు, అదిరిపోతాయి అంతే. ఏమొచ్చినా గానీ నేనైతే దీనికి గ్యారంటీ అయితే ఇస్తా ఖచ్చితంగా. రానివ్వండి, నిదానంగా వచ్చినప్పుడు మళ్ళీ మనమైతే మాట్లాడదాం. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.